తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ల గురించి అన్ని వివరంగా సింపుల్గా చూద్దాం. ఇది గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను ఉచితంగా అందించే ఒక మంచి అవకాశం. ఈ మొత్తం ప్రాసెస్ను 5 సింపుల్ స్టెప్స్లో వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ మోడల్ స్కూల్స్ వల్ల ప్రయోజనం ఏంటో మొదట చూద్దాం. ఇక్కడ ఫీజుల్లేవు, ఇంగ్లీష్ మీడియం, క్వాలిఫైడ్ టీచర్లు, ఇంకా కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ కూడా. చదువే కాదు, పుస్తకాలు, యూనిఫామ్లు, భోజనం కూడా ఉచితం. బాలికలకు హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, అర్హత ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? స్థానికులుగా ఉండటం చాలా ముఖ్యం. లోకల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. స్థానికులుగా పరిగణించబడటానికి 2 మార్గాలున్నాయి: నివాసం ద్వారా లేదా చదువుకున్న స్కూల్ ద్వారా. 6వ తరగతి అడ్మిషన్ కోసం వయస్సు ఖచ్చితంగా ఈ తేదీల మధ్యే ఉండాలి. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూద్దాం. దీన్ని కరెక్ట్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. అప్లై చేసే ముందు ఫామ్ నింపి ఫోటో రెడీగా ఉంచుకోవడం మంచిది. తప్పులు జరగకుండా ఉంటాయి. ఒక్కసారి సబ్మిట్ చేశాక మార్పులు అస్సలు కుదరవు, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తేదీలు, ఫీజు వివరాలు గుర్తుంచుకోండి. అన్నీ ఆన్లైన్లోనే చెయ్యాలి. ఇక అసలైన ఘట్టం అడ్మిషన్ టెస్ట్. దాని ప్యాటర్న్ ఏంటో చూద్దాం. మొత్తం పరీక్ష 100 మార్కులకుంటుంది. ప్రతి మార్కు చాలా ముఖ్యం. ఈ 100 మార్కుల పరీక్ష రాయడానికి సమయం కేవలం 2 గంటలు మాత్రమే. 6వ తరగతికి ఈ 4 సబ్జెక్టుల నుండి ప్రశ్నలు వస్తాయి. ఒక్కోదానికి 25 మార్కులు. 7 నుంచి 10వ తరగతి వరకు కూడా ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది. సబ్జెక్టులు మాత్రం కొంచెం మారతాయి. పరీక్ష తరువాత ఏం జరుగుతుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అడ్మిషన్ పూర్తిగా టెస్ట్లో వచ్చిన మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. రిజర్వేషన్ రూల్స్ కూడా వర్తిస్తాయి. ఇవి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న రిజర్వేషన్ కోటాలు. బాలికలకు ప్రత్యేకంగా 33.33% రిజర్వేషన్ ఉంది. పరీక్ష తర్వాత ఈ ముఖ్యమైన తేదీలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మెరిట్ లిస్ట్ నుండి అడ్మిషన్ వరకు. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు తొలి అడుగు వేస్తారా?